ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికి శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢికి విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను అనే వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అంటే దేవుడి వాగ్దానం చూపించారు. వెంటనే షాడేసుకుంటున్నాం చూడండి అక్కడ. అవునండి, నేను ఒకటి మనం ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపలను పూర్తిగా రాస్తానండి. ఇంకా ఈ విధంగా మనం 40 రోజులు ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి నమ్మదగిన వాడు అనమాట. ఆయన వాగ్దానం చేసింది నెరవేర్చటకు సమర్థుడు అనమాట. అన్నయ్య మనం విశ్వసించాలన్నమాట. అప్పుడు మనం బలం అందుకుంటామని మాట్లాడుతున్నారనమాట. అయితే దీనికి రెఫరెన్స్లు చూస్తే మరి దీనిలోనే 4వ అధ్యాయంలోనే 20వ వచనంలో అవి విశ్వాసం వలన దేవుని వాగ్దానం బట్టి సందేహింపక సందేహం ఉండకూడదని చెప్తున్నారనమాట. ఏమనంటే ఏదైనా సరే విశ్వాసం వల్ల మనం విశ్వసించాలి. కానీ వాగ్దానాలన్నీ కూడా సందేహింపగా దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సముద్రం రుడికి విశ్వసించి విశ్వాసం వలన మనం బలం పొందాలంటున్నారన్నమాట. ఇప్పుడు సారా చూసారు. మరి సారా గారు మరి గర్భం మృతులమైనప్పుడు కూడా మరి ఆమె అట్లా ఆలోచించిందనమాట. ముసలిమైపోయింది, నాకు పిల్లలు పుడతారా అని అనుకుంది, నూరేళ్ళు వచ్చేసినాయి అని అనుకున్నారు. వయసు ఎక్కువైపోయింది అనుకున్నారు. అయినా కానీ మరి దేవుడు మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి నెరవేర్చారు కదండి వాళ్ళ పట్ల. వాళ్ళకి ఒక బిడ్డని ఇచ్చారు కదండి. అలాగే మరి విశ్వాసం వలన మనం బలం పొందుకుంటామని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయము 11, 19 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, విశ్వాసం బట్టి శారయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను కనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను అని మాట్లాడుతున్నారండి ఇక్కడ. ఇంకా మరి 19వ వచనం చూస్తే, ఎవరు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మరి మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి మరియు మానవ రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను అని చెప్పేసి దేవుడి మనతో చూస్తున్నారండి. అన్నాడు మరి ఒక్క బిడ్డని ఇచ్చి మరలా దేవుడు అడుగుతాడు కదండి అది ఇస్సాకుని. మరి అయినా కానీ వెనక తీయక మరి మన రీతిగా అతను మరి దేవునికి అప్పగిత్తగా ఒప్పుకున్నప్పుడు మరలా మృతుల నుంచి మరలా లేపారు. మళ్ళీ ఆయన్ని మరలా పొందాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట అండి. అంత గొప్ప దేవుడు అన్నమాట. అయితే ఇక్కడ మరి ఇంకా సంఖ్యాకాండము 23:19 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని దేవుడు మాట్లాడుతున్నారు. చూసారండి ఎంత గొప్ప దేవుడండి. ఆయన చెప్పి చేయకుంటారా, అబద్ధమాటకు మానవుడు కాదు అంటున్నారనమాట. ఇంకా మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి నరపుత్రుడు కాదు అని అంటున్నారన్నమాట. ఆయన సెలవిచ్చింది నేను దీవిస్తానంటే ఆయన దీవిస్తాడు, నేను తగ్గిస్తానంటే తగ్గిస్తాడు, నేను ఇస్తాను జాబ్ అంటే ఇస్తారు. అలాగే నాకు పట్ల ఎన్నో ఇచ్చారండి. ఇస్తానన్న తర్వాత జాబ్ ఇస్తానన్నారు, అలాగే ఇచ్చారు. నా పిల్లలకు కూడా జాబ్ ఇస్తానన్నారు, అలాగే ఇచ్చారు. మరి ఎన్నో దగ్గర నుంచి అపాయాల నుంచి తప్పించారు అనమాట. ఆయన ఎంతగా కాపాడే సజీవ లెక్కలో అంటే ఆయన కృప ఆయన దయ అనమాట. ఏ విధంగా మనం నమ్మాలంటే మనం విశ్వసిస్తే దేవుడు తప్పకుండా మన కోరికలు నెరవేర్చే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇవన్నీ కూడా మరి అబ్రహాం గారు అవిశ్వాసం లేకుండా మరి సందేహం లేకుండా విశ్వసించాడు కాబట్టి ఆయన నమ్మాడు కాబట్టి దేవుడిని. ఇంకా దేవుడి మాట నమ్మాడు కాబట్టి ఇంకా ఆయన మరి విశ్వాసాన్ని బిడ్డను పొందాడు. ఆ విధంగా ఇక్కడ మరి అవిశ్వాసం లేకుండా మరి విశ్వాసం ఉండకూడదని మాట్లాడుతున్నారు. ఇంకా సమర్థత, దేవుడు మాట తప్పని వాడనమాట. ఆయన సమర్థవంతుడు అనమాట. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని సమర్థత గురించి చెప్పవచ్చు అనమాట. ఇంకా విశ్వాసంలో మరియు బలపడటం అంటే ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం అనమాట. ముందు మనం దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు మన విశ్వాసంలో బలపడినట్టే అనమాట. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. విశ్వాసం వల్ల మనం బలం పొందుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నారన్నమాట.
ఏదైనా వాగ్దానం అందరి జీవితం నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సర్వశక్తిమంతుడ ఘనమైన అనుగ్రహాల స్తుతిస్తున్నాం తండ్రి. మంది ప్రపంచం పెట్టిన పేరు పేరు జ్ఞానం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవసరం నక్కలు గొరుకులుతుంది. చండి బిడ్డలు మంచిగా శైలి ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక స్థానంలో ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేలలో కొన్ని మదర్చండి. గుగిన వాళ్ళు లేకపోతున్నాయి. రక్షణ తెచ్చండి. యవనస్తులు బలపరచండి. వెనకాల కాడబెట్ట కూర్చోపండి. మిత్రురాన్ని మీరు ఇష్టానికి మీద చదువుకుంటే కూర్చోమని అతి గృహంలో భాగం తెచ్చమని మా ప్రభు పీరేశ్వరుని ఇసుకిస్తే ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామండి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.